హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి హెల్తీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. డెఫినెట్గా పిల్లలకి అందరికీ పెద్దలకి అందరికీ నచ్చుతుంది. దీనిలో ఎక్కువ శాతం మన వెజిటేబుల్సే యూజ్ చేస్తాము. అండ్ దానికి వరిపిండి కలుపుకొని మనం పునుగులు ఎలా వేసుకోవాలో అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ అయితే మన దగ్గర ఉంటే ఇట్లా వెజిటేబుల్ చాపర్ తీసుకోండి. లేదు అంటే మీరు మిక్సీ జార్లో అయినా చేసుకోవచ్చు. మరి మిక్సీ జార్లో ఎక్కువ పేస్ట్గా చేసుకోకండి. జస్ట్ కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి దీనిలో నేను ఒక చిన్న అరౌండ్ 2 to 3 టేబుల్ స్పూన్ వేయించుకున్న పల్లీలు తీసుకున్నాను. అండ్ దాంతోపాటు 4 పచ్చిమిర్చి తీసుకొని కొంచెం ఒకసారి జస్ట్ అలా తురుముకోవాలి. దాని తర్వాత నేను ఒక మీడియం సైజు ఆనియన్ అనేది కొంచెం ఇలా సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మంచిగా సన్నగా చాపర్లో చాప్ చేసుకోండి. లేదు అంటే మంచిగా సన్నగా ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేసుకున్నా సరిపోతుంది. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు మంచిగా ఆనియన్స్ ఇవన్నీ పల్లీలు మన పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మంచిగా ఇప్పుడు చాప్ అయిపోయాయి కదా. సో ఇది పక్కన పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మనం ఏదైతే చాప్ చేసుకున్నామో ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ బౌల్లోకి యాడ్ చేసుకున్నాక నేను ఆల్రెడీ సొరకాయ అనేది తురిమేసి ఉంచుకున్నానండి. సొరకాయ, బీట్రూట్, క్యారెట్. సో మన దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా హ్యాపీగా మీరు కట్ చేసి తీసుకోవచ్చు. సన్నగా చిన్న చిన్న ముక్కల్లాగా. లేదు అంటే ఇట్లా తురిమి తీసుకోవచ్చు. సో తురిమి తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలకి తీసేయటానికి వీలుండదు. సో కంపల్సరీ తింటారు కాబట్టి నేనైతే తురిమి తీసుకున్నానండి. మీరు ఇక్కడ ఆలు తీసుకోవచ్చు. లేదు ఏదన్నా ఆకుకూర ఉంది అంటే హ్యాపీగా అట్లా ఆకుకూర సన్నగా కట్ చేసి తీసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. నా దగ్గర యాక్చువల్గా కొత్తిమీర, కరివేపాకు అయిపోయింది. సో నేను అది యాడ్ చేయలేదు. హ్యాపీగా ఇవన్నీ ఏవైనా సరే మన దగ్గర ఉన్నంత వరకు అది ఎంత డీప్ ఫ్రై అయినా కావచ్చు. డీప్ ఫ్రై అంటే హెల్త్కి మంచిది కాదు, ఆబ్వియస్గా తినకూడదు. బట్ మనం ప్రతిసారి అయితే అవాయిడ్ చేయలేము కదా, ఎప్పుడో ఒకసారి డెఫినెట్గా తినాల్సి వస్తుంది. సో తినేటప్పుడు మ్యాక్సిమం ఎంత వీలుంటే అంతవరకు దాన్ని హెల్తీగా చేసుకోవటానికి ట్రై చేద్దాము. ఓకేనా? సో దానికోసమే ఇక్కడ నేను అన్ని రకాల వెజిటేబుల్స్ ఈ 3 యాడ్ చేసుకున్నాక మన రుచికి సరిపోను సాల్ట్ అండ్ కొంచెం జీలకర్ర డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి వీలున్నంత ఎక్కువ టైమ్స్ తీసుకోవటానికే ట్రై చేయండి. దాని తర్వాత ఒక కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. సో వరిపిండి వేసాక ఇంకా మీరు వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి. మనం తీసుకున్న వెజిటేబుల్స్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ తీసుకున్న వరిపిండికి వెజిటేబుల్స్ అన్నీ కలిపేలాగా బాగా కలుపుకోండి. దాని తర్వాత నేను ఇక్కడ 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకున్నాను. సో కర్డ్ కూడా సమ్మర్లో మంచిగా బాడీని కూల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి హ్యాపీగా కర్డ్ అనేది యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఈ కర్డ్ అనేది మొత్తం మంచిగా నీట్గా కలుపుకోండి. సో మీకు కర్డ్ సరిపోలేదు, కన్సిస్టెన్సీ కరెక్ట్గా రాలేదు అనుకుంటే కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం ఈ బ్యాటర్ అనేది గట్టిగానే ఉంటుంది, మరీ పల్చగా అట్లుండదు. ఓకేనా? సో మీరు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు దీన్ని ఇట్లా కలుపుకున్న వెంటనే ఇమీడియట్గా. లేదు మీకు టైం ఉంది కొంచెం సేపు అంటే హ్యాపీగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు అట్లా పక్కన పెట్టుకున్నారు అంటే పిండి మంచిగా నానుతుంది. మీరు ఇక్కడ వరిపిండే తీసుకోవాలని లేదు, ఇంకా హెల్తీగా కావాలి అని అనుకుంటే రాగి పిండి కానీ జొన్న పిండి కానివ్వండి, ఇట్లాంటివి ఏవైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ వరిపిండే తీసుకున్నాను. దాని తర్వాత మంచిగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవన్నీ కూడా మంచిగా బోండాలు వేసుకున్నట్టు పునుగులు వేసుకున్నట్లు వేసుకోవటమేనండి. మంచిగా రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్ లాగా కూడా చేసుకొని వేసుకోవచ్చు. మంచిగా కొంచెం లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. లోపల వరకు కుక్ అయింది అంటే పచ్చిగా లేకుండా ఉంటుంది.
చూడండి మంచిగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. దీనిలో మనం ఎక్కువ శాతం వెజిటేబుల్సే యూజ్ చేసాము కాబట్టి పిల్లలకి కూడా హెల్తీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు దీన్ని ఏదన్నా పల్లీ చట్నీ దాంతో కానీ, లేదు అంటే టమాటా కెచప్ కానివ్వండి, ఏదన్నా వేరే ఏ చట్నీతోనైనా దేంతో తిన్నా కూడా బాగుంటుంది టేస్టీగా. ఓకేనా. సో నేను ఇదే ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటున్నాను మిగతా బ్యాటర్ అంతా కూడా. ఓకేనా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా ట్రై చేయండి. రొటీన్గా ఎప్పుడులాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరింది, మీ పిల్లలకి నచ్చిందా లేదా, ఎలా అనిపించింది అన్నదైతే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. సో బీట్రూట్ వేయటం వల్ల కలర్ కూడా రెడ్ కలర్లోకి వచ్చింది కదా. కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా మంచిగా ఇష్టపడతారు. అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అన్నీ కూడా ప్రతిరోజు మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. ఛానల్ని విజిట్ చేసి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.